మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళబోతున్నట్లయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే కమల్ హాసన్ ఒక హీరోగా ఏ స్థాయి వరకు ఎదిగారో మనందరికీ తెలుసు. సౌత్లోనే ఒక స్టార్ హీరోల్లో ఆయన కూడా ఒకటి అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా ఆయన నటన గురించి కానీ ఆయన చేసినటువంటి సినిమాల గురించి కానీ అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి గుర్తింపు అనేది ఆ స్థాయిలో ఉంటుంది. అండ్ ముఖ్యంగా తమిళ్లో ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి మనం మళ్ళీ పర్టికులర్గా మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత ఆయన హీరోగా కొనసాగుతూనే ఆ తర్వాత ఆయన సినిమాల్లో కొనసాగుతూనే ఆయన రాజకీయం వైపు కూడా అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే తాజాగా ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్ళబోతున్నటువంటి నలుగురు పేర్లు లిస్ట్ ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందులో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ పేరుండడం సో అందరూ హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో మరి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, 2025 జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిఎంకే పార్టీ తరఫున అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళల్లో పి విల్సన్ అండ్ ఎస్ఆర్ అండ్ శివలింగం, కవిన్న, సల్మాల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ వీళ్ళతో పాటు మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి కమల్ హాసన్ పేరు కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అండ్ గతంలో ఏదైతే ఈ కమల్ హాసన్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా వాళ్ళకి ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ప్రస్తుతానికైతే వీళ్ళకి ఈ సీట్ ని కేటాయించడం జరిగింది అనేది డిఎంకే వాళ్ళు మనకి తెలుస్తూ ఉంది ఆ అంశాలను బట్టి. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు కంప్లీట్గా వీళ్ళకి ఒక రకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రాజ్యసభకు పంపించేటువంటి అంశంలో భాగంగా కమల్ హాసన్ పార్టీ వాళ్ళకి హామీ ఇవ్వడంతో అందులో భాగంగా ఇప్పుడు ఈయన్ని పంపిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు కమల్ హాసన్ని ఒక స్టార్ హీరోగానే చూసాము. ఇప్పుడు రానున్న రోజుల్లో రాజ్యసభ ఎంపీగా ఆయన చూడబోతున్నాము. అండ్ ఆయన రాజకీయ నేపథ్యంలో రాజకీయంగా ఆయన కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు నేరుగా ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన పాలన తీరు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఎలా ఉండబోతుంది అసలు ఓవరాల్ గా అనేది ఆయన ఫ్యాన్స్ అంతా పాటు ప్రజలందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.